హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. రేపు మండే మార్కెట్ దారుణంగా పడిపోనుందా? ఎందుకంటే పడిపోవడానికి కూడా చాలా రీజన్ ఉందండి. పడిపోయే అవకాశం చాలా వరకు ఉంది. ఒక పెద్ద రీజనే ఉందన్నమాట. ఎందుకంటే ఆ, భీకర యుద్ధం. అసలు యుఎస్ అంటేనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ ఇన్ ద కంట్రీ ఇన్ ద యూనివర్స్ అనమాట. యూనివర్స్లోనే ఒక అతి పెద్ద పవర్ఫుల్ అంటే ఎకనామికల్ పరంగా మిలిటరీ పరంగా చాలా పవర్ఫుల్ కంట్రీ. సో అటువంటి కంట్రీ ఒక వార్ని స్టార్ట్ చేసింది. మామూలుగా కాదు, వాళ్ళ సైడ్ నుండే వారు స్టార్ట్ చేసి అఫీషియల్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారనమాట. సో మేము వార్ స్టార్ట్ చేశామని ట్రంప్ గారు అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. సో దీనివల్ల జనరల్గా వార్స్ ఏదైనా జరిగితే మీరు చూశారు, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు, రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు మార్కెట్ ఎలా పడిందో మనందరికీ తెలుసు. అలాగే మరి భీకర యుద్ధం ప్రారంభించిన అమెరికా మండే 5/1/26న మార్కెట్ భారీగా పడిపోయే ప్రాబబిలిటీ ఉందా లేదా అనేది చూద్దాం. అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగింది, ఎవరితో జరిగింది, దేనికోసం జరిగిందో కూడా కొంచెం నాలెడ్జ్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని పడుతుందా లేదా అనేది చూద్దాం. మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, ఇన్ఫర్మేషన్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇంకా మెయిన్గా వెళ్దాం. మనం యుఎస్ యుఎస్ అంటేనే చాలామందికి చాలా అంటే పవర్ఫుల్ కంట్రీగా ట్రీట్ చేస్తూ ఉంటాం. అటువంటి యుఎస్ సడన్గా అటాక్ చేసిందండి. వెనిజులా మీద అటాక్ చేసింది. సో వెనిజులా మీద అటాక్ చేసి ఆ వెనిజులా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మదూరో అండ్ వైఫ్ని డైరెక్ట్గా బెడ్రూమ్లోండి క్యాప్చర్ చేసుకుని వాళ్ళ యుఎస్ ఆర్మీ అనేది వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది అనమాట. తీసుకెళ్ళింది అని చెప్పేసి ట్రంప్ గారే ఆయన ట్రూత్లో ఓపెన్గా డిక్లరేషన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అసలు ఈ వారు ఎందుకు జరిగింది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఈరోజు జనవరి 3న వార్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగు ఈ అమెరికా ఏదైతే ఉందో అది వెనిజులా పైన ఒక హ్యూజ్ అటాక్ అయితే చేసిందండి. సో అక్కడ అధ్యక్షుడిని అరెస్ట్ చేసేశారు. దాదాపు స్టిల్ అక్కడ ఈ వార్తో దాదాపు ఈ వెనజులా క్యాపిటల్ ఏదైతే ఉందో కరాకస్ అంటారండి. కరాకస్ దద్దరిల్లుతుంది. పాపం అమాయకపు ప్రజలు కూడా దీంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళ అధ్యక్షుడు ముదురో అండ్ వాళ్ళ వైఫ్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ వెనిజులాలో అత్యవసర ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఇచ్చేశారండి, అనౌన్స్ చేసేశారు. అసలు ఏంటి దీనికి ఇంత ఘనంగా రీజన్ రావడానికి రీజన్ ఏంటి, అసలు ఈ గొడవ రావడానికి రీజన్ ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఈ అమెరికా దేశం, ఈ సౌత్ అమెరికా దేశంలోనే ఈ వెనిజులాపై శనివారము ఎర్లీ మార్నింగు అసలు ఎటువంటి చడి చప్పుడి లేకుండా యుఎస్ అటాక్ చేసేసిందనమాట. ఈ దాడులతో సడన్గా పాపం వెనిజులా మొత్తం ఒక్కసారి దాని ఏమంటారు, ఉలిక్కి పడ్డమంటారు కదా, అలా అయిపోయింది. సో యుఎస్ ఎయిర్ ఫోర్సెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా వెనిజులా మిలిటరీ మీద, సో పబ్లిక్ ప్లేసెస్ మీద అటాక్ చేసేసారు. దానికి ముందే వాళ్ళు అక్కడ ఈ వెనిజులా స్టేట్ క్యాపిటల్కి ఏదైతే ఉందో కరాకస్లో పవర్ కట్ చేసేసి మరీ అటాక్ చేశారనమాట. దాంట్లోని లా కార్లోటా, ఎయిర్ ఫీల్డ్, ఫ్యూర్టెల్, లియానం మిలిటరీ బేసు, లాగ్వైరా, ఇదేంటి డక్ యార్డు, సో ఇటువంటి వీటన్నిటి మీద అటాక్ చేసి ఇచ్చేశారు. అసలు దేనికి చేసి ఈరోజు మార్నింగ్ పాపం వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళు వాళ్ళ ఓన్ హౌస్లోనే ఉండగా నికోలస్ మదురో అండి, ఈయనే అండి స్క్రీన్ మీద కనబడుతున్న పర్సన్ నికోలస్ మదురో, వాళ్ళ వైఫ్ని సో యుఎస్ మిలిటరీ అరెస్ట్ చేసేసి న్యూయార్క్ తీసుకొని వెళ్ళారు. దానికి ముందే ఇటువంటి ఇన్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ వెనిజులా ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీని అయితే డిక్లేర్ చేశారు వాళ్ళ కంట్రీలో. సో అంటే అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది, దీనికి ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే అమెరికాలో లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి కంటిన్యూస్గా డ్రగ్స్ ఏదైతే ఉందో అది వెనిజులా నుండి ఎక్కువ సప్లై అయ్యి అక్కడ జనాల్ని బాగా ఇబ్బంది పడుతుంది. సో ఈ డ్రగ్ కల్చర్ని ఎక్కడైతే ఉందో దాన్ని కంప్లీట్గా క్లియర్ చేసేస్తామని చెప్పేసి సో ట్రంప్ గారు ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చేసి సో దాదాపు ట్రూత్ ఆయన యూజ్ చేస్తారు. ట్రూత్ అంట ఒక సోషల్ సైట్, ట్రూత్ సైట్ నుండి 4:30 అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 వాళ్ళు క్లియర్గా మేము అటాక్ చేసేసామని చెప్పి ట్రంప్ గారే క్లియర్గా అనౌన్స్ చేసేసారు. ఈ కరాకస్లో చాలా చోట్ల
బాంబ్ బ్లాస్టులు జరిగినాయి అని చెప్పేశారు. అసలు ఎందుకు ఇది ఏంటంటే అసలు వీళ్ళ హిస్టరీకి ఒకసారి తెలుసుకొస్తే 2013లో హ్యూగ్ చావేజ్ అండి. సో హ్యూగ్ చావేజ్ చనిపోయిన తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడుగా సో ఈ మధురో ప్రెసిడెంట్గా మధురో గారు ఎలక్ట్ అయ్యారు. సో దాని తర్వాత ప్రతిపక్షాలు అసలు పోటీయే చేయకూడదని చెప్పేసి ఆయన ఒక ఎలక్షన్స్ పైన స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. దానివల్ల 1990లో పనామాపై దాడి చేసి అప్పటి అధ్యక్షుడు మాన్యుమోల్ యాంటోనిమో నోరిగాని బందీగా చేసుకున్న తర్వాత మళ్ళీ అంటే అటువంటి ఇష్యూస్ జరిగిన తర్వాత మళ్ళీ 36 ఇయర్స్ తర్వాత ఒక సౌత్ అమెరికా ఒక కంట్రీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అనేది ఒక 36 ఇయర్స్ తర్వాత జరిగిన ఇష్యూ అండి. సో కరాకస్లో దాదాపు ఒక 30 మినిట్స్ పాటు కంటిన్యూస్గా మనకి సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పేసి క్లియర్ కట్గా ట్రంప్ గారే అనౌన్స్మెంట్ ఇచ్చేశారండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఎందుకంటే వాళ్ళు ట్రంప్ గారే అనౌన్స్ చేసేసారు. మేజర్గా ఏంటంటే వెనిజులాలో ఈ ఫ్యూయల్స్ ఏదైతే ఉన్నో పెట్రోలియం వీటి మీద ఎక్కువ ట్రంప్ గారికి ఎక్కువ అయి ఉందని చెప్పి 2017లో ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో కాకపోతే ఈ వార్ని వెనిజులా డిఫెన్స్ మినిస్టర్ వాద్లిమిర్ ప్యాడ్రినో కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఇది చేశారు. సో వాళ్ళు దేశ రక్షణ కోసం అంటే వాళ్ళ కంట్రీని వాళ్ళు కాపాడుకోవడం కోసం అవసరమైతే యుఎస్తో ఫైట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ పబ్లిక్కి ఓపెన్గా పిలుపునిచ్చారు. సో ఈ ముదురోని వెనక్కి పంపించాలని చెప్పి అంటే వాళ్ళు చాలా స్ట్రైక్స్ ధర్నాలు కూడా మొదలుపెట్టారు. ఇది ఒక రకమైన షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ గారు ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటారో మనకు తెలియంది కాదు. దీనిపైన విచిత్రంగా ఏంటంటే రష్యా కూడా యాక్చువల్గా వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారంటే ఈ క్రూడ్ ఆయిల్స్ కోసం అమెరికాకు మెయిన్గా కావాల్సింది డ్రగ్ కంట్రోల్ కాదు, క్రూడ్ ఆయిల్స్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఈ వెనిజులాలో ఒక ఒక అపారమైన క్రూడ్ ఆయిల్ స్టోరేజ్లు ఉన్నాయండి. వీటిని వాళ్ళ కంట్రోలింగ్లో తీసుకుంటే చాలా ఎకనామికల్గా బాగా బెనిఫిట్ అవుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఇది చేశారని చెప్పేసి ఇవి చేస్తున్నారు. సో దీనిపైన దాదాపు చాలా కంట్రీస్ దాదాపు శుక్రవారం మొత్తానికి అయితే ఒక 35 షిప్స్ పైన అమెరికా అటాక్ చేసింది. దాదాపు ఒక 115 మంది చనిపోయారు. సో కొలంబియా కూడా వెనిజులాపై అటాక్ చేసినామంటే కొలంబియా కూడా వాళ్ళు బాగా ఎలక్ట్ అయిపోయారు. వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళ ఫోర్సెస్ని అలర్ట్ చేసేసారనమాట. సో ఇలా చూసుకుంటూ పోతే ఈ వార్ అనేది ఇప్పుడు మళ్ళీ రష్యా కూడా వార్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చింది. సో దీనిపైన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండొచ్చు. ఈ కారణాల వల్ల మార్కెట్ పడే అవకాశం చాలా ఉంది, ప్రాబబిలిటీ చాలా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిడిక్షన్కి వెళ్దాం. సో ప్రిడిక్షన్కి వెళ్తే ఫస్ట్ రేపటికి మండే 5/1/2026 మండేకి మనం ఇచ్చే ఇంట్రాడే ప్రిడిక్షన్స్ M&M అండి, మహీంద్రా. సో ఇది 3825 దగ్గరకు వస్తే బేరిష్ చేయండి. సో ఇది టార్గెట్ వచ్చి 3805 నుండి 3870 వరకు ఉంది. సో స్టాప్ లాస్ 3851 అండి. నెక్స్ట్ టొరంటో ఫార్మా, ఇది కూడా బేరిష్ అండి, 3870 అండి, 70 దగ్గరకు వస్తే బేరిష్ చేయండి. సో ఇది 3850 నుండి టార్గెట్ ఇక్కడ ఎంటర్ చేయలేదు మన వాళ్ళు. 3850 నుండి 3800 వరకు టార్గెట్ ఉందండి బేరిష్. సో స్టాప్ లాస్ వచ్చి 3888 అండి స్టాప్ లాస్. ఇది రేపటికి బేరిష్. సో అలాగే ఇండెక్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఎలాగో వాళ్ళ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు కాబట్టి మరి ఓవరాల్గా వెనిజులాని వాళ్ళ చేతిలో తీసుకున్నామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కొంచెం ఒకవేళ మార్కెట్ ఏదైనా 86,000 అబోవ్ కనుక వెళ్తే మార్కెట్ కొంచెం బౌన్స్ అవుతుంది. అందుకే వెయిట్ చేసి 86,000 PE తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 56,600 PE తీసుకోండి. నిఫ్టీ 50 26,300 PE తీసుకోండి. మిడ్ నిఫ్టీ 14,200 PE తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 28,000 PE తీసుకోండి. ఓవరాల్గా ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నియర్కి వెళ్తేనే తీసుకోండి, రఫ్గా అయితే వెళ్ళిపోవద్దు, కొంచెం వెయిట్ చేయండి. సో వెయిట్ చేసి తీసుకోండి, మంచి అవుట్పుట్ కనబడుతుంది. దాంతోపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్. ఇంకా మనం నెక్స్ట్ నిన్నటి వీడియో కామెంట్స్కి వెళ్దాం.
మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. పీసీ జ్యువెలర్స్ జీజీబీబీ బీవై గారు, పీసీ జ్యువెలర్స్ కొనొచ్చండి. సో మంచి కంపెనీయే పీసీ జ్యువెలర్స్. వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఒక పెన్నీ స్టాక్గా మనము ట్రీట్ చేసుకోవచ్చు. పీసీ జ్యువెలర్స్ని తీసుకోవచ్చు. సో ₹9.55 దగ్గరే ఉంది కదా, పెరిగిద్దండి ఫ్యూచర్లో, కొంచెం దానికి టైం ఇవ్వండి, అన్నీ ఓకే. టార్గెట్ అయితే 10 అబోవ్ తీసుకోండి, 18 దాకా టార్గెట్ ఉంది. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ సార్, వెబ్ సోలార్ బయింగ్ ప్రైస్ చెప్పండి. వెబ్ సోలార్ ఎనర్జీ బయింగ్ ప్రైజు. సో ఇది 95 అబోవ్ తీసుకోండి అమ్మా. 95 అబోవ్ తీసుకుంటే 120, 150, 180 దాకా టార్గెట్ ఉంది, తీసుకోవచ్చు అమ్మా. 95 అబోవ్ వస్తేనే తీసుకోండి, లేకపోతే ఏం లేదు. ఎందుకంటే మేము రెగ్యులర్గా చెప్పేది కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాం. సార్ ఎన్బిఎఫ్సి పొంతూరు చేతన్ గారు, సార్ ఎన్బిసిసి స్టాక్ పొజిషన్ చెప్పండి. ఎన్బిసిసి ఇండియా, సో 122 ఇప్పుడైతే కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎంట్రీలు అయితే తీసుకోవద్దు, ఇబ్బంది పడతారు, మళ్ళీ ఫాల్కి వెళ్ళిపోతుంది. అది ఓపిక చేసుకోండి. ఇక్కడ నుండి అయితే ఎంట్రీస్ అయితే కరెక్ట్ కాదు, వద్దు సార్. పడ్డ తర్వాత తీసుకోండి, కావాలంటే 100కి వచ్చిన తర్వాత తీసుకోండి. వినయ్ గారు, మాధవ్ కాపర్ స్టాక్ బై చేయొచ్చా సార్? సో మాధవ్ కాపర్ స్టాకు వద్దండి, ఇప్పుడున్న ప్రైస్లో అయితే బై చేయొద్దు. మీరు బై చేస్తే ఖచ్చితంగా అది చాలా వరకు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది ఫాల్ అయిపోయేది. ఫాల్ అయితే మాత్రం ఇరుక్కుపోతారు. కొంచెం వెయిట్ చేసి 50 దగ్గరకు వచ్చినప్పుడు బై చేయండి. 50 దగ్గరకు వచ్చినప్పుడు బై చేయండి. వినయ్ గారు, పమర్తీన్ రావు గారు, శుభ సాయంత్రం సార్. గుడ్ ఈవినింగ్ అండి, శుభ సాయంత్రం అండి. మాధవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రాస్టాక్ లాంగ్ టర్మ్కి మంచిదేనా? బయింగ్ ప్రైస్ చెప్పండి. మాధవ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఓకే అండి. బయింగ్ ప్రైస్ 11కి 12కి అబోవ్ తీసుకోండి. 17 దాకా టార్గెట్ ఉంది, మంచిదే అండి. కాకపోతే కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది, చూసుకోండి. 12 అబోవ్ తీసుకోండి. 17 ఎక్కువ టార్గెట్ అయితే లేదు. ఎక్కువ క్వాంటిటీస్ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది. 100-200 క్వాంటిటీస్ తీసుకుంటే పెద్ద యూజ్ ఉండదండి. చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ అండి. నందిని గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. సత్యసాయి బాబు గారు, సత్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. బిఏఎస్ఎంఎల్ ఫినెటెక్స్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? ప్రజెంట్ ప్రైస్లో 26 చేయొచ్చండి. 30 అబోవ్ చేయండి. ప్రజెంట్ ప్రైస్లో కన్నా 30 అబోవ్ అయితే చేయండి. సో 30 అబోవ్ చేసుకుంటే మంచి అవుట్పుట్ కనబడుతుంది. టార్గెట్ మీకు 50 దాకా ఉంది, చేయొచ్చు. ఓన్లీ 30 అబోవ్నే, 30 బిలో మాత్రం చేయొద్దు. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి చందు గారు. సో రాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. జేపీ పవర్ స్టాక్ యావరేజ్ ప్రైస్ 21.2లో 21లో 70 స్టాక్స్ హోల్డింగ్ చేశాను. లాంగ్ టర్మ్ పర్పస్ హోల్డ్ చేయొచ్చా? టెల్ మీ ప్లీజ్. సో జేపీ పవర్స్ ఓకే అండి, హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో అయితే జయప్రకాష్ పవర్ వెంచర్స్ని హోల్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు 22లో తీసుకున్నారు. టార్గెట్ ఏంటంటే ఇది మహా అయితే 27, ఎక్కువ మూమెంట్ ఉండదు. పర్లేదు, చిన్న స్టాకే కాబట్టి ఓపిక పట్టండి. పవర్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉంది, వస్తుంది, ఓపిక పట్టండి. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ షేర్ ప్రైస్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? ఒపీనియన్ ప్లీజ్. అది క్లియర్గా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ప్రజెంట్ ప్రైస్లో 317 చేయొచ్చండి. కంపెనీ మంచి కంపెనీ, చేయొచ్చు, మంచిగా ఉంది. కానీ 330 అబోవ్ కొనండి. ఓన్లీ 330 అబోవ్, బిలో సింగిల్ రూపీ కూడా కొనొద్దు. 330 అబోవ్ కొంటే మీకు 520 దాకా టార్గెట్ ఉందండి. 400, 520 దాకా టార్గెట్ ఉంది. హాయ్ సార్, పండు గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. కేపీఐటి గ్రీన్ ఎనర్జీ బయింగ్ ప్రైస్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్, ప్లీజ్ సజెస్ట్. కేపీఐ గ్రీన్ ఎనర్జీ 482 హోల్డ్ చేయండి, ఎగ్జిట్ అవ్వద్దు, హోల్డ్ చేయండి. ఇది 390, ఒకవేళ ఇంకా కొంచెం ఫాలు రైజు మూమెంట్లో ఉంది. ఫాల్ అయితే మాత్రం 380 అబోవ్ యావరేజ్ చేయండి. అది చెప్తున్నానండి. మీరు కరెక్ట్
కరెక్ట్గా అమ్మాల్సిన ప్రైస్లో కొన్నారండి. మీకు కోర్స్ ఎందుకు నేర్చుకోండి నేర్చుకోండి అని చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోవట్లా, అమ్మాల్సిన ప్రైస్లో కొన్నారండి అది. సో హోల్డ్ చేయండి, పడితే మాత్రం 390 దగ్గర యావరేజ్ చేయండి. రాజ్ కుమార్ గారు, హాయ్ సార్, కెన్ ఐ బై నిఫ్టీ బీస్ ఆర్ బ్యాంక్ బీస్, విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్? నిఫ్టీ బీస్ అండి. నిషు గారు, హాయ్ సార్. ఇప్పుడైతే వద్దు, నిఫ్టీ బీస్ కూడా ఇప్పుడు వద్దు. నిఫ్టీ బీ, బ్యాంక్ నిఫ్టీ రెండు హైలో ఉన్నాయి, ఇప్పుడైతే వద్దు. నిషు గారు, హాయ్ సార్. కొలాబ్ ప్లాట్ఫామ్ 150 దగ్గర 5000 షేర్స్ తీసుకున్నాను. సో ఏఎస్ఎం స్టేజ్లో ఉంది, రిలీజ్ అయ్యాక పెరిగే ఛాన్సెస్ ఉందా? ఎంత టైం పట్టొచ్చు? కొలాబ్ ప్లాట్ఫామ్ చెప్తానండి. 150 దగ్గర తీసుకున్నారు కదా, 189. కొంచెం మీరు 5000 షేర్స్ ఉన్నాయి కదా, ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందండి. ఒక 1000 to 500 షేర్స్ ఉంచుకోండి, మిగతా ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. వద్దు, రిస్క్ అవుతుందండి. సో జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. శాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్, వెల్కమ్ అమ్మ, కీప్ వాచింగ్. సో ఈరోజు కామెంట్స్లో ఉన్న ప్రతి డౌట్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను, రైట్. నెక్స్ట్ మీకు ఈరోజు వీడియోలో డౌట్స్కి రేపు ఆన్సర్ ఇస్తాను. దయచేసి మీకు ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. సబ్జెక్టు నేర్చుకోండి. సో అందుకే మనం ట్రైనింగ్స్ అవి స్టార్ట్ చేస్తున్నాం. ఫిబ్రవరి బ్యాచ్లో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో స్టాక్ మార్కెట్ విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఫిబ్రవరి బ్యాచ్లో లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుందండి. లైవ్ ట్రేడింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ట్రైనింగ్ విత్ లైవ్ ట్రేడింగ్ 5 మెంబర్స్కే, ఆన్లైన్ ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చు. సో ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ ఉంటుంది. ట్రైనింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా కంప్లీట్గా నేర్పిస్తాం. జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. సో కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా ఎన్ని డేస్ అయినా తీసుకోవచ్చు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎవరి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. సో అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటితో పాటు ఎక్కువ అప్డేట్స్ కోసం మన ప్రీమియం గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇందులో రెగ్యులర్గా మీకు స్టాండర్డ్ ప్రిడిక్షన్స్ ఉంటాయండి. సో మీకు దాన్ని ఇక్కడ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. కోర్స్ నేర్చుకుంటే మాత్రం మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయి. లోడ్ అవుతుందండి. ఏం లేదు, నిన్న ఒక పర్సను మన గ్రూప్లోండి జాయిన్ అయిపోయి కాల్స్ వేరే వాళ్ళకి తక్కువ ప్రైస్కి ఇస్తున్నామని చెప్పేసి పాపం అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారని తెలిసింది. సో దానికే మన వాళ్ళ కింద ఇట్లా కామెంట్లు పెట్టారు. అలాంటి యాక్టివిటీ చేయొద్దండి. మనమే ఫ్రీ సర్వీస్ ఇచ్చేది, ఫ్రీ సర్వీస్లో కూడా ఇట్లా చేస్తే ఎట్లా? సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు. సో అటువంటి వాళ్ళ మీద మన రిజిస్టర్డ్ కంపెనీ ఏ యాక్షన్ తీసుకోవాలో మనం తీసుకుంటాం, నో ప్రాబ్లం. ఎనీవే, ఇటువంటి యాక్టివిటీస్ని ఎంటర్టైన్ చేయొద్దండి. సో చూడండి, సో చూడండి వాళ్ళు అసలు ఎంత అంటే అమౌంట్. సో నెవర్ పే సింగిల్ పైసా టు ఎనీవన్. మన కంపెనీ పేరు వాడుకొని డబ్బులు కలెక్ట్ చేసే వాళ్ళకి ఎవ్వరు కూడా 1 పైసా కూడా పే చేయొద్దు. మనం ఇక్కడ ఇచ్చేది మీకు ఫ్రీ ప్రిడిక్షన్స్, ఫ్రీ సబ్జెక్టే ఇస్తున్నాం. సో అటువంటి యాక్టివిటీస్ని మీరు ఎప్పుడు ఎంటర్టైన్ చేయొద్దు. సో ఏమైనా ఉంటే మన కంపెనీ నెంబర్ 9505003433 ఆ నెంబర్కి కాల్ చేయండి. సో అక్కడ డౌట్స్ తెలుసుకోండి. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ సింగిల్ రూపీ ఫర్ ఎనీ వన్, రైట్. సో వీఆర్ షేరింగ్ నాలెడ్జ్, దట్స్ ఇట్. షేరింగ్ నాలెడ్జ్ అంటే మన తెలుగు వాళ్ళ డెవలప్మెంట్ కోసం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.